ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ప్రధానమైనటువంటి పార్టీలు వైసీపీ పార్టీ, అదే రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటముల యొక్క వారి యొక్క పర్యటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జోరుగా జరుగుతున్నాయి. ఎండలన్నీ కూడా చాలా సివియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 41-42 డిగ్రీల టెంపరేచర్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్రలో ఎండని సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలందరూ కూడా అక్కడ అసెంబ్లీ అవ్వటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనం గమనించాలి. ఇప్పటికే అనేక విశ్లేషకులు కానీ లేకపోతే సర్వే సంస్థలు కానీ చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి వారి యొక్క ఫలితాల్లో రాయలసీమ ప్రాంతంలో ఉండేటటువంటి 52 నియోజకవర్గాల్లో దాదాపుగా 40-42 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయనేటటువంటి వార్త నేపథ్యంలో బస్సు యాత్ర కడప జిల్లాలో ఊహించినటువంటి విధంగా సక్సెస్ అయింది. లక్షలాది మంది దానికి అసెంబ్లీ అయినారు. అదే రకంగా కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా ఆళ్లగడ్డ ప్రాంతంలోనూ, అదే రకంగా ఎమ్మిగనూరు ప్రాంతంలో కూడా ఇసుక వేస్తే రాలనంతటి జనం చాలామంది వచ్చారు. చిత్తూరు జిల్లాలో అదే రకమైనటువంటి రిజల్ట్స్. చివరికి నెల్లూరు జిల్లాలో ఎంటర్ అవ్వటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేటటువంటి సందర్భంలో ఒకరోజు బస్సు యాత్రకి విరామం ఇవ్వటం కూడా మనం చూసాం. అంటే రాయలసీమ 4 జిల్లాలలో వైసీపీ పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్గా జరగటం అనేటటువంటిది మనం గమనించాం. ఇంకా నెల్లూరు, ఒంగోలు ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఆశలు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి బస్సు యాత్ర అడుగుపెట్టబోతోంది. అడుగుపెట్టబోయేటటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, అదే రకంగా జనసేనకి కాపు వర్గాల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పుకునేటటువంటి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా బస్సు యాత్ర ప్రవేశించబోతోంది. ఈ సమావేశాలు అయిన తర్వాత 21 రోజుల్లో 20 సమావేశాలు పెట్టుకోవాలనేటటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 3 బహిరంగ సభలని ప్లాన్ చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో 200 పైచిలకు బహిరంగ సభలని ఎన్నికల లోపల మే 13th లోపల చేసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో చూద్దాం. దానిలో కూడా ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనేటటువంటి ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి ప్రామిసులన్నీ కూడా అనేక రకాలు చేయని పనులకి ప్రామిసులు చేస్తూ వెళ్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటి ఏ రకమైన హామీ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కాకుండా వారి తల్లో జేజమ్మ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదనేటటువంటి ఒక పరుషమైనటువంటి పదాన్ని ఉపయోగించారు. సో దాని ప్రకారం వారు ఇచ్చినటువంటి 2 ప్రధానమైనటువంటి హామీలు కనుక మనం చూస్తే రేపు 2024 సంవత్సరంలో జూన్ 4వ తేదీన ఫలితాలు ప్రకటించిన తర్వాత నేను చేయబోయేటటువంటి ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి సంతకం వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం మీదనే సంతకం పెడతాననేటటువంటి భరోసా వాలంటీర్లకు ఇచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటటువంటి పూర్వపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తూ వారు వాలంటీర్లని ఈ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలకి దూరంగా ఉంచమని కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు చూస్తే 2 రోజుల సమయంలో దాదాపుగా 29-30 మంది మృత్యువాత పడ్డారనేటటువంటి ఆరోపణ చేశారు. మనం చూడాలి, భువనేశ్వర్ గారు ఈ 29-30 మంది చంద్రబాబు నాయుడు వల్ల మృత్యువాత పడ్డారు కాబట్టి వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తారా లేదా అనేటటువంటిది మనం అందరం కూడా చూడాల్సినటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము కనుక అధికారంలోకి తప్పనిసరిగా వస్తాం, వచ్చిన వెంటనే వాలంటీర్ల మీద మేము సంతకాలు పెడతాం, వారి యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క ప్రయోజనాల కోసం అనేటటువంటిది తప్పనిసరిగా దాదాపుగా 2,85,000 మంది వాలంటీర్లకు ఊరట కలిగించేటటువంటి అంశం. వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అది. సో దాని ప్రకారం వచ్చినటువంటి వారిని బాగోగులు చూడాల్సినటువంటి అవసరం వారికి ఉంది. రెండో ప్రకటన చేస్తూ
వాహన మిత్ర అనేటటువంటి ఆ ప్రధానమైనటువంటి పథకంలో టిప్పర్ డ్రైవర్లు కానీ అదే రకంగా ఆటో డ్రైవర్లు కానీ వారు సొంతగా ఆ వెహికల్స్ని ఓన్ చేస్తున్నా కూడా వారు డ్రైవర్గా దాని వాహనాన్ని కనుక నడిపిస్తే వారికి కూడా మనం ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు అప్లై అవుతాయనేటటువంటిది చాలా చక్కగా చెప్పారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో 175కి 175 స్థానాలు వస్తాయా అనేటటువంటి అనుమానం తప్పనిసరి కలక్క మానదు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ ఈటీజీ అనేటటువంటి ఒక ఛానల్ వారు ఈ నెల రోజుల కాలంలో దాదాపు 2,72,000 మంది శాంపిల్స్ తీసుకుని ఆ శాంపిల్స్లో 85% ఫీల్డ్లో పనిచేసినటువంటి వారు, 15% టెలిఫోన్ ద్వారా సేకరించినటువంటి సమాచారం, దీంట్లో ఎర్రరు ప్లస్ కానీ మైనస్ కానీ 3% మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి నవరత్నాల స్కీమ్సే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు, అభివృద్ధి, ఇవన్నీ అంశాల మీద జరగబోయేటటువంటి ఎన్నికల్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 స్థానాలు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ వారు ఊహించినట్లుగానే 21, 22 పార్లమెంటు స్థానాలు కనుక కైవసం చేసుకునే మాట అయితే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుమునుపు కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కేవలం 3 నుంచి 4 స్థానాలకు మాత్రమే పరిమితమై వారి ఉనికిని చాటుకునేటటువంటి అవకాశం మాత్రమే ఉందని చెప్పారు. దానిలోనే భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేయబోయేటటువంటి 6 స్థానాల్లో 6కు 6 వారు పోగొట్టుకోబోతున్నారనేటటువంటి మాట చెప్పారు, 0 అని. సో టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి పార్లమెంటులో 3-4 స్థానాలు ఏమిటన్నది చూడాలి. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం చాలా థంపింగ్ మెజారిటీతో వస్తారనేటటువంటి వాస్తవాలు బయటపెట్టారు. దానితో పాటుగా జన్మత్ పోల్స్ అనేటటువంటి సంస్థ అనేక రకాలైనటువంటి వివరాలు ఒక వారంలో 2-3 సార్లు కూడా సర్వే చేస్తున్నటువంటి వివరాలు కనుక చూస్తే రాబోయేటటువంటి అసెంబ్లీలో 121 నుంచి 124 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతోందని చెప్పారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కేవలం 43 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందని చెప్పారు. పార్లమెంటు స్థానాలు కనుక వస్తే 18 స్థానాల వరకు వైసీపీ కైవసం చేసుకోబోతోంది. 6 నుంచి 7 స్థానాలు మాత్రమే కూటమికి రాబోతున్నాయనేటటువంటి మాట చెప్పారు. ఏమైనప్పటికీ కూడా ఏ రకమైనటువంటి సర్వే ఫలితాలు చేసినా, ఎవరు చేసినా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతోంది అనేటటువంటి వార్త తప్పనిసరిగా వైసీపీకి సంబంధించినటువంటి సర్కిల్స్ అన్నిటికీ కూడా చాలా ఆనందం కలిగించేటటువంటి విషయంగానే మనం భావించాలి. చూద్దాం, ఇంకొక నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉగాదికి 9వ తేదీన వారి యొక్క మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, ఓటర్ల మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఇంకా క్రియేట్ అవుతుంది అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం.